నమస్తే. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ న్యాయం చేస్తా అన్నారు. సో ఇప్పుడు కూడా అలానే చెప్పడం జరుగుతుంది. అధికారంలోకి వస్తారంటారా? అసలు చేయాల్సిన ఆ న్యాయాలు ఏంటి సార్? అది అలవాటుగా చెప్పే జవాబు కదా. ఇప్పుడు ఏదైతే ఆ ల్యాండ్ ఇష్యూ ఉందో ఆ ల్యాండ్ మీద ఆల్రెడీ ఎవరిదైతే ఉందో వాళ్ళది కాకుండా ఇంకో దొంగ పత్రాలు సృష్టించేసి వేరే వాళ్ళకి అమ్మేసి వైసీపీ నాయకులే వాళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్నారు. ఇవి చాలా జరిగాయి. ఈ ల్యాండ్ స్కాము ఒకటి కాదు, ఎన్ని జరిగాయంటే తాజాగా మొన్న ఒక పేపర్ హెడ్లైన్లో కూడా చూశాను. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి బయటకు వచ్చిన భూ స్కామ్ అని. అంటే ఒకవైపు పరకామని, కల్తీ లడ్డు, అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవహారము, క్రికెట్ కిట్లు, ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్ కిట్లు, గోవిందసుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేపిస్తానని చెప్పి దర్శనం టికెట్లు, ఆ దర్శనం టికెట్లు సరిపోదన్నట్టు పట్టు వస్త్రాలని చెప్పి పాలిస్టర్ బట్టలు అమ్మేసి అదొక 52 కోట్లు. ఇట్లా ఏంటి స్కాములు, చిట్టాపద్దు A to Z స్కాములు ఉన్నాయి. సో ఇలాంటి స్కాములు చేస్తూ 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 వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు క్లియర్గా చెప్పింది, ఇది వాళ్ళ పేరు మీద ఉన్నాయి పట్ట, మీరు ఎలా కట్టుకున్నారు, మీకు ఎంత టైం కావాలి చెప్పండి, లేదంటే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోతారా, లేదంటే వాళ్ళకి అబ్జెక్టివ్స్ వెళ్ళిపోతారా, మీ ఇష్టం, ఖాళీ చేయాల్సిందని. సో వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఈలోగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు స్టే అని కానీ ఆపండి కానీ నేను చెప్పలే. ఈలోగా కోల్చడం స్టార్ట్ చేశారు. ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి. అది వాళ్ళ ప్రభుత్వం అయితే ఇంకోలా ఉండేది. ఇంకా వాళ్ళ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఎట్లా? ఒక ల్యాండ్ ఉందనుకుందాం, ఆ ల్యాండ్ మీద ఎప్పుడో 80s లోనో 90s లోనో ఎవరో పట్టాదారు పుస్తకం పొందాడు, దాని మీద రిజిస్ట్రేషన్ కూడా అయి ఉంటుంది. అప్పటి తహసీల్దారో రిజిస్ట్రారో ఎవడో సంతకం పెట్టి ఉంటాడుగా, సంతకం పెట్టారు, అప్రూవల్ అయిపోయింది, అది వాళ్ళ పేరు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఆ రిటైర్ అయినోడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకొని, అంటే ఇది నేను చూడలేదు, బట్ ఇద్దరు ముగ్గురు చెప్పగా విన్నాను. అంటే ఏ స్థాయిలో స్కామ్ చూడండి. ఆ రిటైర్డ్ MRO తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడున్నాడో వాడిని పట్టుకొని సేమ్ పత్రాలు పుట్టించి ఆయనతో సంతకం పెట్టించేసుకొని స్టాంప్ వేయించుకొని, మీకన్నా ముందు మేమే కొన్నాం, కావాలంటే అగోండి ఆ MRO సంతకం, పలానా టైంలో ఆ పలానా MRO ఇక్కడ పనిచేశాడు. చూసారా ఎంత తెలివితేటలు? అంటే ఇలా కూడా చేశారంట గత 5 ఏళ్లలో. సో ఎన్ని అంటే కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా తయారైంది. సో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, మధ్యలో ఉండి దొంగ వెధవ ఎవడైతే అమ్మేశాడో పట్టా పుట్టించేసి, వాడికి లేకుండా కట్టుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారుగా. వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏదో ఉన్నప్పుడు, ఇంత పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళారంట. వెళ్తే ఇప్పుడేంటి ఇక్కడ నేను బెంగళూరు ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు కుదరదని చెప్పేసి వాళ్ళందరినీ పంపించారట అపాయింట్మెంట్ ఇవ్వకుండా. ఇప్పుడు తిరిగి ఆయనే ఆ జనాల దగ్గరికి వెళ్ళి మీకేం పర్వాలేదు, మన ప్రభుత్వం రాగా న్యాయం చేస్తామని చెప్పాడంట. ఎలా చేస్తాడంట? ప్రభుత్వం రావడం అనేది ఒక కళ, అబద్ధం. రెండోది, హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలాగా ధిక్కరిస్తారు? అంటే మీకు ఎలాగో అలవాటేనా హైకోర్టు ఇచ్చిన న్యాయమూర్తులు చెప్పిన తీర్పుని పెడచెవి పెట్టడం, లెక్క చేయకపోవడం, పట్టించుకోకపోవడం, అంతే కదా. గతంలో అమరావతి విషయంలో హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది, ఎన్నోసార్లు అక్షింతలు వేసింది, అయినా ఏమైనా అమలు చేశారా? అమలు చేయాల్సింది అధికారులే. వాళ్ళు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారు కొంతమంది, అందరూ కాదు. నేను ఆ ప్రెజర్ వల్ల, దేని వేరే ఇతర కారణాల వల్ల. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిదీ కూడా హామీలు ఎందుకు ఇచ్చేస్తాడు అసలు? పోనీ మేము గవర్నమెంట్ వచ్చాక చూద్దామంటే ఒక లెక్క. సార్, గతంలో ఈ డైలాగ్ గట్టిగా వర్కౌట్ అయిందనే చెప్పాలి, ఈసారి మళ్ళీ వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే ప్రతిసారి గొర్రెలు అయిపోతారేంటండి అందరూ? ఇప్పుడు కూడా కొంతమంది అవుతున్నారు, వేరే విషయం. కొంతమంది ఇప్పుడు నిజంగా నేను బాగా గమనించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫేటు దిమ్మ తిరిగిపోయిందండి. ఇంకా అక్కడ బాబు గారికి ప్లస్ అయింది, బాబు గారు వస్తేనే మళ్ళీ సెట్ అవుతుందనే అభిప్రాయం పెరిగింది. అంతవరకు ఉన్న ఓ మోస్తరు అభిప్రాయము మరి కాస్త హైప్ వచ్చేసింది. స్వయంగా వాళ్ళతో పార్టీ నాయకులే నాతో 2-3 అన్నారు, అనవసరంగా కెలుక్కున్నాడు రా మావాడు, బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, బాబు గారిని అరెస్ట్ చేయకపోయింటే మేము ఎన్నికలోకి వెళ్ళి ఉంటే ఎంత దారుణంగా ఓడిపోయాం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చి ఉండేది అన్నారు. సరిపోయిందా మరి?
బాబు గారికి అప్పటికే ఈ రేంజ్ వచ్చింది. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఈయన ఇక్కడే ఉండిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ యాడ్డోన్ ఇంకాస్త పైకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేదే దీని మాత్రం చెప్పుకుంటారు, మాకు 40 ఉంది, 39 ఉంది, 37% ఉందని. ఎందుకు లాభం? మీరు పర్సంటేజ్ ఏం చేసుకుంటాం? 35 మార్కులు వస్తేనే స్టాంప్ పాస్ అయినట్టు, 34.85 వచ్చినా ఫెయిల్ అయినట్టే, దాన్ని పాస్ అయినట్టు అనరు. నాకు 34 అంటే ఆల్మోస్ట్ 35 అబ్బా వచ్చే పాస్ అంటారు దాన్ని? కాదు కదా. ఒక్కరంతా ఓడిపోయినట్టే కదా. సో అంటే దాన్ని ప్రగల్భాలు గొప్పలు చెప్పుకోవడం, రప్పరప్ప అనడం, ఇది ఎంతవరకు కరెక్టు? సో అలాగా ఏదో ఇప్పుడు మొన్న వరదలు వచ్చాయి ఉత్తరాంధ్రకి. వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? అంతవరకు ఎక్కడో బెంగళూరు ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు. 8వ రోజు 9వ రోజు వచ్చి మీకు రైతులకు అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తామన్నాడు. ఈ 9 రోజులు ఎక్కడికి వెళ్ళావా నువ్వు? ప్రభుత్వానికన్నా ప్రతిపక్షం ముందుండాలి. ఎక్కడ ఒకవేళ మంచిగా చేసినా అమ్మ ఇది ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ తప్పిదం చేశారు, ఎక్కడ దొరుకుతారని చెప్పి బోతతో పెట్టి వెతికి ఆ తప్పును పట్టుకోవాలి. అది ప్రతిపక్షంలో ఉండేవాడి లక్షణం. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మేబీ అంత షార్ప్గా బ్రెయిన్ పనిచేయట్లేదేమో. కూల్గా 9 రోజుల తర్వాత వెళ్ళి మీకు రైతులకు న్యాయం చేయట్లేదని అంటే వాళ్ళకైనా అర్థం కాదా? చూసారు, ఎక్కువ మంది జనాలు కూడా లేరు ఓదార్పుకి వెళ్ళినప్పుడు. ఎందుకు ఉంటారు? ఉండరు. సమస్య వచ్చినప్పుడు నువ్వు నిలవాలి. కానీ దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురుగుతాయంటే ఎట్లా? ఇలా దొంగ వచ్చి చక్కబెట్టుకు వెళ్ళిపోతాడు కదా. ఆ తుఫాన్ అనేది వచ్చి చక్కబెట్టుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మా వస్తే లాభం ఏంటి? అలాగే ఆ సింగ్ నగరం ఎవరు మునిగిపోయాయి అక్కడ, ఏది విజయవాడలో. అప్పుడు కూడా ఏం చేశారు? అంతా అయిపోయిన తర్వాత ఆయన మన ఎమ్మెల్సీ బొత్స గారు వచ్చి ఇట్లా సరిగ్గా పట్టించుకోవట్లేదంట. నువ్వు వరద వచ్చిన వెంటనే రావాలి. ఆ వయసులో కూడా ఆయన వరద వచ్చినా కూడా ఆఖరికి ఒక దగ్గర రైల్వే ట్రాక్ మీద కరెక్ట్ టైం ట్రైన్ వచ్చేస్తే పక్కన నిలబడ్డాడు ఆయన. అది ముఖ్యమంత్రి రేంజ్ చంద్రబాబు నాయుడు. ఆ వయసులో కూడా తెగ తిరుగుతున్నాడు ఆయన. ఈయన అంతా అయిపోయాక ఆయన బెంగళూరు ప్యాలెస్ పనులు, తాడేపల్లి ప్యాలెస్ పనులు, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మీ తరపున నేను ఉంటా, నీకు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ మంచి చేస్తా, ఎప్పుడు ఇదే డైలాగ్ అంట. సో ఇట్లా చేయడం వల్ల అసలు నిజంగా ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారు, ఎవరు అసలు రాజకీయ పరంగా స్పీచ్లు ఎవరు ఇస్తున్నారు, ఎవడు బొప్పి కట్టిన సలహాలు ఎవడు ఇస్తున్నాడయా అంటే మరలా సజ్జల గారికి ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి తప్ప చాలామందికి సజ్జల గారికి రెండోసారి అవకాశం ఇవ్వడానికి నచ్చట్లేదు. పైపొచ్చి విజయసాయి రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీని వదిలి? షర్మిలమ్మ గారు ఎందుకు వెళ్ళిపోయారు? విజయమ్మ గారు ఎందుకు మొహం చాటేస్తున్నారు? అవును కదా. ఇన్ని ఉంటుండగా ఈయన వెళ్ళి మళ్ళీ మనదే ప్రభుత్వం వస్తుంది మీకు న్యాయం చేస్తానంటే ఎంత పిచ్చోలా. కాకపోతే ఆయన అదే పందాలో అంటే ఆయన ఇంకా సీఎం అనే ఫీలింగ్లో ఉన్నాడేమో పాపం. మరి దాన్ని అదేదో ట్రోల్స్ చేస్తుంటారు, ఆయన అలా వదిలేకండ్రా, ఎవరన్నా చూపించండిరా అని అన్నట్టుగా అలా చూపించాలి తప్ప ఏం చేయలేం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.